దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ ఎక్కించేందుకు ప్లాన్ చేసిన జక్కన్న ఇప్పటికే ఈ సినిమా షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా 2 షెడ్యూళ్లను పూర్తి చేసిన టీం 3వ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ జరగనుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా మహేష్ రోల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే ఇప్పటికే మహేష్ రోల్ పై ఆడియన్స్ లో విపరీతమైన సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు పూర్తి స్థాయి విలన్ పృథ్వీరాజ్ కూడా కాదంట అని టాక్ వైరల్ అవుతోంది. మహేష్ ను బలంగా ఢీకొట్టే అసలు సిసలు ప్రతినాయకుడు మరొకరు ఉన్నాడని, గ్లోబల్ స్థాయిలో సినిమా ప్లాన్ చేస్తున్న క్రమంలో విలన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాడని టాక్ నడుస్తోంది. రాజమౌళి ఇప్పటి వరకు ఆ విషయాన్ని లీక్ చేయలేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నుంచి ఆఫ్రికన్ నటుడిని రంగంలోకి దింపనున్నాడని, ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ కనుక ఈ సినిమాలో అదే ప్రాంతానికి చెందిన నటుడు విలన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని జక్కన్న భావిస్తున్నాడట. అయితే ఆ నటుడు ఎవరు, అతని రోల్ ఎలా ఉండబోతుందని మ్యాటర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రతి నాయకుడి పాత్ర విషయంలో అలాంటి సీక్రెట్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం మొదటి నుంచి జక్కన్నకు అలవాటే. ఇక దీనికి ఉదాహరణలు చూసుకుంటే బాహుబలిలో కాలకేయ ఈ పాత్రను ప్రభాకర్ పోషించాడు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలో నటించిన ప్రభాకర్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాలో టిట్లా పాత్రలో అజయ్ నటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలో మాత్రమే నటించిన అజయ్ ఈ సినిమాలో తన విలన్ పాత్రలో ఆడియన్స్ ను ఆకట్టుకొని మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ చరణ్ కాంబోలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలోనూ విలన్ గా ఓ తెల్ల జాతీయుడిని తీసుకొని నటింపజేశాడు. అలాగే ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 విషయంలోనూ అదే స్టేటస్ ని వాడబోతున్నాడని, పెద్దగా ఆడియన్స్ కు పరిచయం లేని వ్యక్తిని పవర్ఫుల్ విలన్ గా ఆడియన్స్ కు చూపించనున్నాడని సమాచారం. పైగా అతను పలు హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారట. త్వరలో ఆయన పేరును రాజమౌళినే స్వయంగా రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో విలన్ గా నల్ల జాతీయుడు అంటేనే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. బాహుబలిలో కాలకేయుడు, విక్రమార్కుల్లో టిట్లా పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో అంతకు మించి ఈ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది విషయం. దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ ఎక్కించేందుకు ప్లాన్ చేసిన జక్కన్న ఇప్పటికే ఈ సినిమా షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా 2 షెడ్యూళ్లను పూర్తి చేసిన టీం 3వ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ జరగనుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా మహేష్ రోల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే ఇప్పటికే మహేష్ రోల్ పై ఆడియన్స్ లో విపరీతమైన సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు పూర్తి స్థాయి విలన్ పృథ్వీరాజ్ కూడా కాదంట అని టాక్ వైరల్ అవుతోంది. మహేష్ ను బలంగా ఢీకొట్టే అసలు సిసలు ప్రతినాయకుడు మరొకరు ఉన్నాడని, గ్లోబల్ స్థాయిలో సినిమా ప్లాన్ చేస్తున్న క్రమంలో విలన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాడని టాక్ నడుస్తోంది. రాజమౌళి ఇప్పటి వరకు ఆ విషయాన్ని లీక్ చేయలేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నుంచి ఆఫ్రికన్ నటుడిని రంగంలోకి దింపనున్నాడని, ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ కనుక ఈ సినిమాలో అదే ప్రాంతానికి చెందిన నటుడు విలన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని జక్కన్న భావిస్తున్నాడట. అయితే ఆ నటుడు ఎవరు, అతని రోల్ ఎలా ఉండబోతుందని మ్యాటర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రతి నాయకుడి పాత్ర విషయంలో అలాంటి సీక్రెట్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం మొదటి నుంచి జక్కన్నకు అలవాటే. ఇక దీనికి ఉదాహరణలు చూసుకుంటే బాహుబలిలో కాలకేయ ఈ పాత్రను ప్రభాకర్ పోషించాడు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలో నటించిన ప్రభాకర్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాలో టిట్లా పాత్రలో అజయ్ నటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలో మాత్రమే నటించిన అజయ్ ఈ సినిమాలో తన విలన్ పాత్రలో ఆడియన్స్ ను ఆకట్టుకొని మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ చరణ్ కాంబోలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలోనూ విలన్ గా ఓ తెల్ల జాతీయుడిని తీసుకొని
నటింపజేశాడు. అలాగే ఇప్పుడు రాజమౌళి SSMB 29 విషయంలోనూ అదే స్టేటస్ ని వాడబోతున్నాడని, పెద్దగా ఆడియన్స్ కు పరిచయం లేని వ్యక్తిని పవర్ఫుల్ విలన్ గా ఆడియన్స్ కు చూపించనున్నాడని సమాచారం. పైగా అతను పలు హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారట. త్వరలో ఆయన పేరును రాజమౌళినే స్వయంగా రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో విలన్ గా నల్ల జాతీయుడు అంటేనే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. బాహుబలిలో కాలకేయుడు, విక్రమార్కుల్లో టిట్లా పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో అంతకు మించి ఈ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది విషయం.